వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ఆరోపణ. చంద్రబాబుతో చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారని నిలదీత. ఉత్తరాంధ్ర వెనకబడటానికి వైసీపీ నేతలే కారణమని బాలకృష్ణ విమర్శ. విశాఖలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్తో కలిసి స్వర్ణాంధ్ర సాకార యాత్ర. తరలి వచ్చిన ఆశీష జనం. ఏపీలో 2 రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన. ఎన్నికల సభ వివరాలను వెల్లడించిన బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కడపలో ఆమె మాట్లాడుతూ తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో తాను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారని అంటూ నిలదీశారు. చంద్రబాబు చెబితే తాను కాంగ్రెస్లో చేరానని అంటున్నారని, మరి ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తుందన్నారు. అద్దంలో చూసుకుంటే జగన్కు చంద్రబాబు ముఖమే కనబడుతుంది అని ప్రశ్నించారు. అందుకే జగన్కు అద్దం పంపుతున్నానని, ఈ అద్దంలో జగన్ తనను తాను చూసుకోవాలని, అద్దంలో తానే కనిపిస్తున్నారో లేక చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలని షర్మిల స్పష్టం చేశారు. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తం అయితే, గొడ్డలి మెట్లకు బలైతే, ఆయన తలలో ఉంది ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుండే అని నీవే మేనమామి గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంపెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి. సార్వత్రిక ఎన్నిక సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ తన ప్రచారానికి మరింత ఊపు తీసుకొస్తున్నారు. భాజపా, జనసేన నేతలను కలుపుకొని పార్లమెంట్ వ్యాప్తంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్రకు విశాఖలో అనూహ్య స్పందన లభించింది. ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పశ్చిమ, ఉత్తర నియోజకవర్గ అభ్యర్థులు విష్ణుకుమార్ రాజు, గణబాబులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన బాలకృష్ణ రోడ్ షోకు జనం పోటెత్తారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్ షో వెంకోజీపాలెం, డైరీ ఫామ్, కోడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. అనంతరం కంచెరపాలెం మెట్ట వద్ద జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు. అక్కడి నుంచి ఓర్వశి, ఐటీఐ కోడలి, మర్రిపాలెం, బుచ్చిరాజుపాలెం, గోపాలపట్నం మీదుగా కొత్త వలసలో జరిగిన సభకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో జనసేన, భాజపా, తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు. పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు చేరుకొని జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కంచెరపాలెం మెట్ట వద్ద జరిగిన సభలో బాలకృష్ణ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేసిందేమీ లేదని అన్నారు. గతంలో అధికారం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. ఈ రాబోయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక సూపర్ 6 పథకాలతో మన ముందుకు రాబోతా ఉంది. మీరు చూస్తున్నారు, పెన్షన్ 4000 అనగానే ఈరోజు ఆ పెన్షన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించి దేశంలో ఆదర్శప్రాయం అయితే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు తీసుకెళ్తే జగన్ రెడ్డి ఏమన్నాడు? 3000 అని చెప్పి 3 నెలలు ఇచ్చాడు. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేస్తే
సంబరాలు చేసుకున్న వ్యక్తి ఈ కేకే రాజు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ప్రపంచం మొత్తం మీద తెలుగు వారు ప్రతి ఒక్కరూ కూడా బాధపడిన రోజు నాడు ఈయన సంబరాలు చేసుకుని క్రాకర్స్ పంచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన పైన పోటీ చేస్తున్నారంటే నార్త్ నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన విషయం. అరాచకాన్ని మనం ప్రోత్సహించకూడదు. న్యాయం, నీతి, నిజాయితీని, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నీతి నిజాయితీగా ఉండి మనము కమలం గుర్తుపై నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నార్త్ నియోజకవర్గంలో. 2014లో ఏం చేస్తారు, రాజకీయం ఓడిపోతారంటే హిందూపూర్లో మంచి మెజారిటీతో గెలిచారు. రెండోసారి ఛాన్సే లేదన్నారు, దానికన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఈసారి మూడోసారి చాలా ప్రయత్నాలు చేశారు, అభ్యర్థులు మార్చారు. ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారా? మనసు మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతాయండి. దానికి బాలకృష్ణ గారే ఉదాహరణ. ఇవాళ రాజకీయంలో, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే మాస్క్స్ వేసుకుంటారు, వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియదు. కానీ బాలకృష్ణ గారు అంటే మనసులో ఏముందో నోరులో, మొహంలో అదే ఉంటది. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మా అందరికీ ఆదర్శవంతమైన నాయకులు. నా మామగారు అవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ అన్యాయం చేసిందనేది ఆల్రెడీ గణబాబు గారు, విష్ణురాజు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పినవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఇక్కడ చాలా మంది యువకులు కనపడుతున్నారు. మీలో ఎంతమందికి 5 సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికన్నా వచ్చినాయా? మీలో ఎంతమందికి మంచి ఉద్యోగాలు కావాలో చేతులు ఎత్తండి. ఆమోదకరమైనవి మరి ఏ పార్టీ అయినా సరే ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళ పార్టీ పప్పం గడదు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే పేదల బాధ తెలిసిన, పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఒక పేదవాడి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఈ యొక్క జనానికి భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. ఎన్నో ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టారు. మా దాంట్లో సరే అన్నది తెలిసినవి ముఖ్యమైనవి ఈనాడు యువతరం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన చరిత్ర చాలా గొప్పది. ఆ చరిత్రకు మరి మనం గౌరవించి ఒక అభినవ అంబేద్కర్ అయితేనేమి, లేకపోతే ఒక అభినవ భగీరథుడైతేనేమి, అది ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే ఆడవాళ్ళకి ఆస్తులు, తండ్రి ఆస్తులు సమానోక్యపడం అయితేనేమి, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చేపట్టడం జరిగింది. అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం. ఎందుకంటే విశాఖపట్నం అన్నది ఒక విద్యాలయం. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం ఆసన్నమైన నేపథ్యంలో భారీ బహిరంగ సభలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి వివరాలు తెలిపారు. అభ్యర్థుల పక్షాన ఏపీలో ఈ నెల 6, 8 తేదీలలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నట్లు తెలిపారు. 6వ తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన సభలలో మోడీ పాల్గొంటారని తెలిపారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు అసెంబ్లీలో, సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారని, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఈ సభలో, రోడ్ షోలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సోదరిమణులందరికీ నమస్కారం. ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారు ప్రచార నిమిత్తం 6వ తారీఖున రాజమండ్రికి మరియు అనకాపల్లికి వస్తున్నారు. అదేవిధంగా 8వ తారీఖున విజయవాడకి మరియు రాజంపేటకి వారు తరలి వస్తున్నటువంటి సందర్భంలో మీరు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తరలి వచ్చి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి
నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 76వ వార్డు నడుపూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్టీల్ కమిటీ మెంబర్గా ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 8,900 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. తాను ఈ ప్రాంత ఆడుపడుచునని ఇక్కడ వారంతా తనకు అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ నెల 6న అనకాపల్లి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయబోమంటూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని ప్రకటన చేసిన వెంటనే తాను మంత్రి పదవితో పాటు రాజకీయాలు వదిలేస్తానని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,177 రోజులుగా ఉద్యోగులు కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, మంత్రి శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి తాలూకా ఆశీస్సులు నిండుగా ఇచ్చి మళ్ళీ మనతో పాటు పనిచేసి ఈ ప్రాంత వాసులకి మరి స్టీల్ ప్లాంట్ లోని ఏ ఒడిదుడి అటువంటి వారికి మరి నాకు ఈరోజు ఎంపీ అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయమని అవకాశం ఇచ్చి మీ దగ్గరికి పంపించారు. ఆడబడుతుంది స్థానికంగా ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ తెలుసు. ఎంతమంది తాలూకా బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాకుండా విశాఖని ఉక్కు నగరాన్ని తీసుకొచ్చి పెట్టారంటే మరి అటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది. మన తాలూకా ఎంతమంది తాలూకా ఆత్మ బలిదానంతో వచ్చినవి 12 గ్రామాలు 26,000 ఎకరాలు ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కుటుంబాలు వీళ్ళ నిలబడే విధంగా చేయాలన్నది ఆ రోజు స్వర్గీయ రాష్ట్ర అక్కడ ఏమి లేకపోతే అక్కడ పరిస్థితులు కూడా ఆర్డర్స్ లేక ఆర్డర్లన్నీ ఒకరికే ఇస్తే గట్టిగా పోరాడి మళ్ళీ ఆర్డర్లు తీసుకొచ్చి షిప్ యార్డ్ని మళ్ళీ బతికించి దాన్ని మళ్ళీ న్యాయవాదితో కలిపి ఇవ్వటం ఇవన్నీ ఎందుకంటే అంటున్నాం అంటే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి సంస్థగానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే ఈ సీటు కూడా వాళ్ళకి వదిలేస్తా అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏమీ గొప్ప కాదు. ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూసాం. నా తాత శాసనసభ్యుడు, నా తండ్రి శాసనసభ్యుడు, నా తండ్రి మంత్రి, నేను శాసనసభ్యుడు, నేను మంత్రిగా పనిచేశాను. ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు. నాకు దేనికంటే ఏది గొప్ప కాదు, పదవులు గొప్ప కాదు. ఇంకా బోల్డ్ వయసు ఉంది. ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకు వస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. పారిశ్రామిక వాడతో ముడిపడి ఉన్న గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాత గాజువాక సెలెస్ట్ ప్రాంగణంలో గృహ యజమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీ పడుతున్న పట్టణాలలో గాజువాక ఒకటని, ఇక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణపై ఫ్లైఓవర్, కళాశాలలు, పాఠశాలలు ఉన్న హైవే కూడలిలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఏదైనా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేమని, తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాజువాక రూపురేఖలు మారుస్తానని చెప్పారు. ధర్మాల రాజారెడ్డి స్వాగతోపన్యాసం చేయగా కార్పొరేటర్ ఊర్కుటి చందు సభాధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, మాజీ మేయర్ జనార్దన్, తిప్పల దేవన్ రెడ్డి, పుర్రే సురేష్, మొల్లి చిన్న, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, పవన్, జైస్వాల్, దామోదర్, వర్మ, పైలా శ్రీనివాస్, రాధా, రాణి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం మీ అందరికీ కూడా నా తాలూకా విజన్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు తెలిసి ఇందులో అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వెల్ఫేర్ స్కీమ్స్తో మీ అందరికీ పెద్ద పని ఉండదు. విజన్ గాజువాక ఏ రకంగా ఉండాలనేటువంటి దాని మీద ఎక్కువగా మీరు దృష్టి పెడతారు తప్ప ద అదర్ పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి మీకు పెద్దగా ఉపయోగపడవు, మీకు అవసరం కూడా లేదు. అయితే మా తాతగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గాజువాక ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇదంతా కూడా అప్పుడు ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు. ఆ జనరేషన్ అంటే స్పీకింగ్ అబౌట్ 19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి గాజువాక ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఒక పక్క స్టీల్ ప్లాంటు, ఒక పక్క BHPV,
ఓ పక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఒక పక్క ఆటో నగర్, ఓ పక్క హిందుస్థాన్ జింక్, విఈపిజెడ్, ఇలా రకరకాలుగా ఒక జనరేషన్ మారేసరికి 90స్కి వచ్చేసరికి గాజువాక అనేటువంటిది విశాఖపట్నం ఉక్కు నగరంగా, గాజువాక మరి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. చిన్నదైనప్పటికీ 3,30,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, స్టేట్లో సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. భీమిలి 3,50,000, సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ గాజువాక. భీమిలి ఇన్ ద సెన్స్ భీమిలి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మిక్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఏరియా వైజ్ కూడా చాలా పెద్ద ఏరియా, కానీ గాజువాక మీరు ఎటు వెళ్ళినా మ్యాక్సిమం 5 కిలోమీటర్స్. గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగనున్న హెలిప్యాడ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు జేసీబీని ఉపయోగించి హెలిప్యాడ్ను తవ్వేశారు. ఆదివారం పొన్నూరులో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ దుశ్చర్యపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఈబి దాడులు నిర్వహించి 3 ముద్దాయిల నుంచి 5,28,000 రూపాయల విలువగల 88 గ్రాముల మెథాంఫిటామిస్ అనే మానసిక ప్రభావకారక పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో మలిశెట్టి రవికిరణ్, రఘునందన, సాంబమూర్తి, అమర్, దట్ల దేవిప్రసాద్, శశాంక్ వర్మలను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్న తరుణంలో ఈ ముఠా గుట్టురట్టయిందని అధికారులు తెలియజేశారు. మాదక ద్రవ్యాలు తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన, కొనుగోలు చేసిన, సేవించిన ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంట్లో ఎప్పుడు కూడా ఏనండి, ఒక కేసు ఏదైనా సరే, గంజా కేసే కానీ, డ్రగ్ కేసే కానీ, ఇంకా అలాగే లిక్కర్ కేసే కానీ, ఏదొచ్చినా కూడా దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడికి డెస్టినేట్ అవుతుంది అనే దాని విషయం మీద కూడా మన ఎంక్వైరీలు జరుగుతాయి. ఆ ఎంక్వైరీలో ఎవరి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు, అందరూ కూడా వినియోగదారులను అరెస్ట్ చేసి అక్కడతోనే ముగిచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయండి. ప్రధానంగా వినియోగదారులు అంటే ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రకంగా మీరు చెప్పిన ప్రకారం వినియోగదారులు అనేవాళ్ళు ఎవరంటే విక్టిమ్స్ కిందే వస్తారు. మరి మీరు డీలర్స్ వీళ్ళెవరు? ఇప్పుడు మనం పట్టుకునేది ఎవరిని? ఇప్పుడు మనం పట్టుకున్నాం గంజాయి దొరికిందండి, అరక నుంచి వస్తుందని చెబుతారు, కానీ ఇది అరకలు ఎవడం ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి. అరే అధికార పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అనే సమస్య లేదు. ఇదే మనం ముందుకెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను పనిచేసినప్పుడు ఇంచుమించు 4-5 గవర్నమెంట్లు మారినాయి. అప్పుడు ఎవరుంటే ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ వీటికి ఇంత చీప్గా దిగాల్సిన అవసరం ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు. విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆరిజిన్ అడుగుతున్నారు. ఆరిజిన్ వచ్చేసరికల్లా వాళ్ళు లూక్ అండ్ కార్నర్స్ లో ఉంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో కూడా ఎక్కడ కూడా పర్సన్ ఎవరికి డైరెక్ట్ వచ్చేసి కమాన్ నేను అనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడాను వాట్సాప్ కాల్ తర్వాత దాన్ని ఒకవేళ డబ్బులు కూడాను వాళ్ళు ట్రాన్సిట్ ఐడి కింద పెట్టుకుని అమౌంట్ వేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు నేరస్తులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించేసి దేశవ్యాప్తంగా ప్రజలలో మార్పు కనిపిస్తుందని, సుస్థిరమైన పాలన అందించగలిగేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి, పల్లంరాజు, పిఠాపురం అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. పిఠాపురం మండలం చింత్రాడ నుంచి ప్రారంభించి నియోజకవర్గం అంతా ఈ రోడ్ షో చేపట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అభ్యర్థించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ బాబు, జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలు వాహనాలతో వెంటరాగా పురుషోత్తంపురం నుండి ప్రారంభమై అమీన్ సాహెబ్ పేట మీదుగా స్వేచ్ఛానగర్, కస్బా వీధి, నీలకంఠేశ్వర వీధి, బెల్లుపాడ, లాలాపేట, గొల్ల వీధి మీదుగా రత్తకన్న వరకు సాగింది.
తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ 20 కోట్ల వ్యయంతో తల్లి పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేయించి ఉచిత వైద్యం అందిస్తానని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు వెంకట నరసింహమూర్తి హామీ ఇచ్చారు. పెందుర్తి మెయిన్ రోడ్లో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జబర్దస్త్ టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏ ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదని అన్నారు. ఏ ఊరికి వెళ్ళా అప్పుడు ఆల్రెడీ మేము సబ్బవరం క్యాంపులో 5 రోజుల్లో డోర్ టు డోర్ నేను మాకు నా కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకేమో పెద్ద భూకబ్జాదారులు ఉన్నారు వెనకట్ల. అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఇంటికి ప్రాణ తగ్గిపోయిందండి నా మీద. ఎందుకు తగ్గిపోదు? ఒంటి నుంచి రాత్రి వరకు ఆ దిక్కుమని లైట్ వేసుకొని దిగుతారు ఇంట్లో. అదే నైటీతో ముక్కులు తీస్తారు పిల్లలకి, అదే నైటీతో బట్టలుకుతారు, అదే నైటీతో వంట చేస్తారు. దయచేసి నైటీని బ్యాన్ చేసి శుభ్రంగా చీరలు కట్టుకోండమ్మా. సూపర్. ముందు నైటీగా కాదు వైన్ షాప్ లో నైటీ కూడా బ్యాన్ చేయండి. చాలా మంది అలవాట్లేదా? నాకైతే ఉన్నట్టు నేను అలాగే చెప్తా, ఎవరైనా లేదని చెప్తాను. సో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్పై ఆ నియోజకవర్గ తెదేపా నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జిల్లా ఉపాధ్యక్షుడు పొలిమేర సీతారాం, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు సిహెచ్ రామ్మోహన్ నాయుడు, 7 వార్డుల కోఆర్డినేటర్ దినకర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆనంద్ కుమార్ వ్యవహార శైలి ఏమీ బాగోలేదని అన్నారు. స్థానికుడు కాకపోయినా ఇక్కడ పోటీ చేస్తున్న ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించి విశాఖ డైరీ ఆసుపత్రిని ఎన్నికల అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గణబాబుతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. ఆనంద్ అనుచరులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపాడేశారు. కార్యక్రమంలో కాకి పోలిరెడ్డి, నక్కా లక్ష్మణరావు, సర్వసిద్ధి శ్రీలక్ష్మి, వంశీ కిషోర్, రాజా యాదవ్, పెదిరెడ్డి శంకర్, కె రామారావు, నీలపు జోగి, మజ్జి సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రండి. గతంలో గణబాబు గారు ఏదైతే కమ్యూనిటీ భవనాలు కట్టారో, గణబాబు గారు ఏదైతే స్టేడియంస్ కట్టారో, గణబాబు గారు ఏదైతే సుందర నగరంగా సింగపూర్ సిటీలాగా ఏదైతే చెట్లు ఏదో మేము వేస్తే ఆ చెట్లు కూడా ఈరోజు మీరు నరికేసి ఆ చెట్లు ప్రాణాలు కూడా తీసిన పరిస్థితి ఈరోజు వైసీపీ వాళ్ళు చేశారు. ఏదైనా మాట్లాడితే గొంతులు నొక్కుతారు, ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు, ఏదైనా మాట్లాడాలంటే పోలీసులు ఇబ్బంది పడతారు. ఈరోజు స్వయాన మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీఏలు ఇక్కడ నుంచి 2 ట్రాన్స్ఫర్లు అయిపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు వెళ్ళిపోయారండి? ఈరోజు నేను అడుగుతున్నా, స్ట్రైట్గా అడుగుతున్నా ఆనంద్ కుమార్ గారిని, మల్కాపురం సీఏలు 2 ఎందుకు పంపించేశారు? నిన్నగాక మొన్న ఒక సీఏ ఎందుకు సస్పెండ్ అయిపోయాడు? ఎంత బేరానికి మీరు మాట్లాడుకున్నారు నేను అడుగుతున్నా. ఈరోజు స్ట్రైట్గా అడుగుతున్నా. ఈరోజు ఇదే ఆడారి తులసిరావు గారు సంస్థకు సంబంధించిన సంస్థ, సొసైటీకి సంబంధించిన సంస్థ అది. మరి అక్కడ మీ సొంత ఊరైనా కూడా మీరు అక్కడ గెలవలేకపోయారు. మరి ఇక్కడికి వచ్చి మీరు ఏ విధంగా గెలుస్తారని అనుకుంటున్నారు? ఒకటి ఆలోచన చేయాలి మీరు. మా గన్నబాబు గారు గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్నేడు ప్రయారు తీసుకొచ్చారు, అండర్ గ్రౌండ్ పాసేజీలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతానికి టిట్కో హౌసెస్ తీసుకొచ్చారు. అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా మరి తీసుకురావడం అయితే జరిగింది. మరి ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఒక ఇండోర్ స్టేడియం అవసరం అయితే గన్నబాబు గారి హయాంలో మరి ఇండోర్ స్టేడియంని స్థాపిస్తే దురదృష్టవశాత్తు పార్టీ లేకపోవడం వల్ల అది ఆగిపోయింది. మరి ఈ 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, మీ కార్పొరేటర్లు 6 ఉన్నారు, ఇంతవరకు ఆ ఇండోర్ స్టేడియం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మరి ఇప్పుడే చేయలేంది ఇప్పుడు గన్నబాబుతో పోటీ పడి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రపంచంలోని వివిధ దేశాలలో సేవలందిస్తున్న ఎన్ఆర్ఐలు ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని యూరోప్కు చెందిన గోదావరి ఎన్ఐఆర్ కన్వీనర్ కార్తిక్ ఎల్లాప్రగడ వెల్లడించారు. వివిధ దేశాల నుంచి 10 రోజుల పాటు జగన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐలను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ఘనంగా స్వాగతించారు. స్థానిక గౌతమ్ ఘాట్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి మహాదేవుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణా ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో కార్తిక్ ఎల్లాప్రగడ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. విద్యారంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగా సత్ఫలితాలు వచ్చాయన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 130 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో 4 బృందాలుగా బస్సు యాత్ర చేపట్టారు. గోదావరి బస్సు యాత్రలో భాగంగా తామంతా స్థానికంగా వైసీపీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, విద్యార్థులతో సమావేశమై మరింత క్షేత్రస్థాయిలో వైసీపీని గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. వారి వెంట ఎన్ఆర్ఐలు బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, సారథిరెడ్డి, వంగ, వినోద్ పేరూరి, కిషోర్ యాదవ్, తనిమికి, కుమారస్వామి, కామేష్, తాతాపూడి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి గారు, ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. స్విట్జర్లాండ్ వైఎస్ఆర్సీపీకి ఆయన కోఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి. అలాగే వంగ సారథిరెడ్డి గారు, ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. నెదర్లాండ్స్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే వినోద్ పేరూరి, ఈయన ఐర్లాండ్ నుంచి వచ్చారు. ఐర్లాండ్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే కిషోర్ యాదవ్ తరిమి, ఈయన ఇటలీ నుంచి వచ్చారు. ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్సీపీకి. అలాగే కుమారస్వామి, ఈయన కువైట్ నుంచి వచ్చారు. మా వంతు కృషి, మా టైనీ కాంట్రిబ్యూషన్ చేద్దామని మేమందరం వచ్చామండి. సో ఈ బస్సులు 4 రూట్లు వేయడం జరిగింది. మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఒకటేమో 10 days వైజాగ్లో ఉండడం జరుగుతుంది. ఒక బస్సు ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్, ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ రీజన్ లో నెక్స్ట్ 10 days తిరగడం జరుగుతుంది. సో మా ముఖ్య ఎజెండా ఏంటి అంటే, నేను ఇందాక చెప్తా ఉన్నట్టు మా టైనీ కాంట్రిబ్యూషన్ టు హానరబుల్ సీఎం అండ్ ఆర్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా వంతు సహాయంగా చేద్దామని వచ్చామండి. అండ్ జగన్స్ పాలసీస్ ని, జగన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఉధృతంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలి. సో మా నుంచి క్రెడెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇక్కడున్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మా లెన్సెస్ ద్వారా, అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా అందరికీ తెలియజేద్దాం అనేది ముఖ్య ఎజెండా. ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 10 days కూడా మేము వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ అండి. సో వేరియస్ యాక్టివిటీస్ ఉండబోతాయి. ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి, నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ తో కాన్వర్సేషన్స్, తర్వాత డాక్టర్స్ తో, లాయర్స్ అండ్ అడ్వకేట్స్ తో. ముఖ్యాంశాలు మరోసారి. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ఆరోపణ. చంద్రబాబుతో చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెప్తున్నారని నిలదీత. ఉత్తరాంధ్ర వెనకబడటానికి వైసీపీ నేతలే కారణమని బాలకృష్ణ విమర్శ. విశాఖలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్తో కలిసి స్వర్ణాంధ్ర సాకార యాత్ర, తరలి వచ్చిన ఆశీష జనం. ఏపీలో 2 రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన. ఎన్నికల సభ వివరాలను వెల్లడించిన బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.